సమాజాన్ని చైతన్యపరిచే రచనలు చేయవలసిన బాధ్యత సాహిత్యకారులపై ఉందని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అన్నారు. ఆయుధాలు పదును పెట్టడానికి సాన ఏ విధంగా ఉపయోగపడుతుందో రచయితల కవుల సృజనకు కూడా మరింత పదును పెట్టడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో స్థానిక టీఎన్జీఓస్ భవన్లో పెరుమాళ్ల ఆనంద్ రచించిన సాహిత్య వ్యాస సంపుటి సానా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ సాగర్ల సత్తయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ, ఈ వ్యాస సంపుటికి సానా అని పేరు పెట్టడంలోనే ఔచిత్యం ఉందని, ఆయా కవులు రాసిన పలు పుస్తకాలను సద్విమర్శ గావించి తనదైన శైలిలో ఆవిష్కరించిన విధానం బాగుందని కొనియాడారు. ఆయుధాలు పదును పెట్టడానికి సానా ఏ విధంగా ఉపయోగపడుతుందో రచయితల కవుల సృజనకు కూడా మరింత పదును పెట్టడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. పుస్తకావిష్కర్త బైరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, కరోనా ఆపైన కొంతకాలం స్తబ్దత ఏర్పడిందనుకుంటున్న తరుణంలో నల్గొండ సాహిత్యాన్ని పలు ప్రక్రియల్లో కొత్త పుంతలు తొక్కిస్తున్న వర్ధమాన రచయితల్లో పెరుమాళ్ల ఆనంద్ ఒకరని, కవిత్వం, కథ, విమర్శ రంగాల్లోనే కాకుండా స్కూల్ పిల్లల చేత ట్రావెలాగ్స్ వంటివి రాయిస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని, ప్రాచుర్యం పొందినవారితో పాటు వెలుగులోకి వస్తున్న రచయితల్ని, వాళ్ల రచనల్ని పొదువుకున్న ఈ వ్యాస సంపుటి రాబోయే కాలంలో సాహిత్య పరిశోధకులకు ఉపయుక్త గ్రంథం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఏ రచన అయినా సమాజానికి చేరువ అయినప్పుడే దానికి ప్రయోజనం ఉంటుందని తెలిపారు. తెలంగాణ జీవకవి మునాసు వెంకట్ మాట్లాడుతూ, ఉత్తమ రచనలే కాలంతో పాటు నిలబడతాయని, అలాంటి రచనలు చేయాలని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కస్తూరి ప్రభాకర్, బండారు శంకర్, భూతం ముత్యాలు, భానుశ్రీ కొత్వాల్, డాక్టర్ పగడాల నాగేందర్, డాక్టర్ పొట్టవతుల రామకృష్ణ, తలారి దేవయ్య, శీలం భద్రయ్య, గంటకంపు గణేష్, బక్క పిచ్చయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వ్యాసాలలో కూడా నేను కొన్ని వ్యాసాలు చదివిన, మొత్తం చదవలేదు. కవిత్వం మొత్తం చదివినటువంటి వ్యాసాలలో తను అక్కడక్కడ తీసుకున్నటువంటి అంశాలు కానీ, దాని తర్వాత తను పరిచయం చేసినటువంటి రచయితలు, వాళ్ళ యొక్క రచనలు, దీంట్లో నాకు ప్రధానంగా కనిపించింది ఏమిటి అంటే, చిన్న చిన్న వ్యాసాలుగా సమీక్షలుగా రాసుకున్న కొన్ని ఉన్నవి, దాని తర్వాత వ్యాసాలుగా రాసిన కొన్ని ఉన్నాయి. కానీ అవి మొత్తం చదివిన తర్వాత నాకు సమగ్రంగా నాకు అనిపించింది ఏమిటి అంటే, దిస్ ఈజ్ ఏ బిబ్లియోగ్రఫీ. ఇది ఒక మనకు పరిశోధన చేసేటువంటి వాళ్లకు సహకారంగా తీసుకున్నటువంటి ఒక గ్రంథంగా నేను దీన్ని భావిస్తున్నా. ఇది దట్ ఈస్ ఏ గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఆనంద్ సైడ్, బికాజ్ ఆయన తీసుకున్నటువంటి ప్రతి రచయితను కూడా, ఆయన రచయితగా దాంట్లో ఉన్నటువంటి అంశం ఏంటి, ఆయన రచనలు ఏమిటి, ఇవన్నీ కూడా పరిచయం చేస్తూ, దాంతోపాటుగా చివరికి లాస్ట్ ఇంకొక చిన్న వ్యాసం రాసినాడు. దాంట్లో మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ కొంతమంది రచయితల యొక్క దాంట్లో సమీకరణ, ఒక దాంట్లో ఇండివిజువల్గా చేసిన కొన్ని అయితే, కొన్ని మొత్తం కూడా సమగ్రంగా కూడా చేసినటువంటి ఒక వ్యాసం కూడా చదివిన నేను. ఏదేమైనా ఇవాళ నల్గొండలో ఒక సందర్భంలో స్తబ్దమైపోయింది సాహిత్యం. దానికి కారణాలు వేరే ఉన్నాయి. కరోనా దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే దాన్ని పునరుజ్జీవింపజేసి మళ్ళీ నల్గొండలో సాహిత్యం అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు దానికి ఎప్పుడు కూడా ఒక బ్రేక్ బడ్ అనేటువంటిది ఉండదు అనేటువంటి దాన్ని ఇవాళ సాగర్ల ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఆనంద్ సాగర్ల, దాని తర్వాత వాళ్ళకు సహకరిస్తున్నటువంటి నల్గొండ వాళ్ళు యువకులు చాలామంది ఉన్నారు. నేను మరొకసారి అభినందిస్తూ, ఇంకా ముందు మంచి పుస్తకాలు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రముఖ కవి, కథా రచయిత, విమర్శకుడు, మా ఆత్మీయ మిత్రుడు పెరుమాళ్ల ఆనంద్ గారి వ్యాసాల సమాహారం, వ్యాస సంపుటి సాన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈరోజు టీఎన్జీఓ భవన్లో ఉనికి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పుస్తకావిష్కర్తగా ఆర్తికవి బైరెడ్డి కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మునాస వెంకట గారు, తర్వాత కస్తూరి ప్రభాకర్ గారు, అదేవిధంగా ఉనికి సాహితీ సంస్థ నిర్వాహకులైనటువంటి బండారు శంకర్ గారు, తర్వాత సృజన సాహితీ సంస్థ ప్రధాన కార్యదర్శి సాగర్ సత్తయ్య గారు, ఇలా చాలామంది సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా పెరుమాళ్ల ఆనంద్ గారు ఆయా సందర్భాల్లో సుమారు 2 దశాబ్దాల నుండి వారు రాస్తున్నటువంటి వ్యాసాలు ఇవి. ప్రముఖ కవులు, రచయితలు రాసినటువంటి వ్యాసాలని సమీక్షిస్తూ
రాసినటువంటి ఆ వ్యాసాలని ఆయా పత్రికలకు పంపడం జరిగింది. ఆయా పత్రికల్లో ప్రచురించబడినటువంటి వ్యాసాలే ఈ సాన వ్యాసాలు. అంటే ఇది ఎప్పుడు ఉంటుందంటే విమర్శకునికి సహృదయత ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి సహృదయత కలిగినటువంటి పెరుమాళ్ళ ఆనంద్ గారి వ్యాసాలు తెలుగు సాహిత్య రంగంలో, సాహిత్య చరిత్రలో ఒక విమర్శ రంగంలో అవి నిలిచిపోతాయనే సందర్భంగా నేను తెలియజేస్తూ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు పెరుమాళ్ళ ఆనంద్. నేను రాసినటువంటి సాహిత్య వ్యాసాల సంపుటి సాన ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది టీఎన్జిఓ భవన్ నల్గొండలో. దీనికి డాక్టర్ సాగర్ల సత్తయ్య గారు అధ్యక్షత వహించి కార్యక్రమం జరుగుతుంది. ముఖ్య అతిథిగా డాక్టర్ తండ్రి కృష్ణ కౌండిన్య గారు విచ్చేశారు. ఆవిష్కర్తగా డాక్టర్ బైరెడ్డి కృష్ణారెడ్డి గారు ఆవిష్కరించారు. అయితే దీనికి ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో బండారు శంకర్ గారు అధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సానా పుస్తకం వ్యాస సంపుటి అనేక మంది రచయితల కవుల యొక్క పుస్తకాలను సమీక్షిస్తూ ఒక విమర్శనాత్మక గ్రంథం. అందులో డాక్టర్ సాగర్ల సత్తయ్య గారు విమర్శ గ్రంథమైనటువంటి కుందెన, అట్లాగే మన డాక్టర్ తండ్రి కృష్ణ కౌండిన్య గారి కాలగీతం, ఇట్లా అనేక మంది కవులు రచయితల యొక్క పుస్తకాలను సమీక్షిస్తూ, అంతెందుకు డోకల సుజాతాదేవి గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఆటలు అరటిపండు అనే ఆ పుస్తకాన్ని కూడా సమీక్ష చేసిన. అట్లా ఆ విధంగా 40 వ్యాసాలతో 150 పేజీలతో రాసినటువంటి పుస్తకం ఇది. అందరికీ ఉపయోగపడుతుందని నమ్ముతూ విచ్చేసినట్టు అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.